దైవం మానుష రూపేణ ప్రత్యేక రూపకం. రచన శ్రీ వి జగదీశ్వరరావు. ఇందులో సర్వశ్రీ జగర్లపూడి శాస్త్రి, కె వెంకటకృష్ణ, ఎన్ సుధాకర్ రెడ్డి, ఎస్ రామ్ గోపాల్, ఎస్ నరసింహారావు, శ్రీమతి వి రూత్ కెరోల్ పాల్గొంటున్నారు. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. దైవం మానుష రూపేణ రూపకం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. రామకృష్ణాయ తే నమః. రామకృష్ణాయ తే నమః. భారతదేశంలో రామకృష్ణ పరమహంసల గురించి వినని వారు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. బ్రిటిష్ వారి దుష్ట కుటిల పరిపాలనలో భారత జాతి తన ఉనికికే ఆధారమైన సనాతన ధర్మాన్ని కోల్పోతుందన్న తరుణంలో తన ఆధ్యాత్మిక విలువతో దారి చూపించిన మహాపురుషుడు దివ్య జ్యోతి శ్రీ రామకృష్ణ పరమహంస. ఆయన భారత జాతికి బోధించిన జీవిత సత్యాలను మనందరం మరోసారి పునరాలోకనం చేసుకోవటం ఎంతైనా ఆవశ్యకం. అదిగో ఆ కన్యాకుమారి తీరాన ఏదో సంభాషణ వినిపిస్తోంది. మరి ఆలకిద్దామా? ఇదిగో అక్కడేం చేస్తున్నావు? అటుకేసి చూస్తున్నాను. ఏమిటది? ఆహా, వివేకానంద రాక్ మెమోరియల్. ఇదిగో సునీత, చూస్తున్నావా? చూస్తున్నా. ఎంత అందంగా ఉందో కదా. ఈ వాతావరణం మనల్ని మరో లోకానికి తీసుకెళ్తున్నట్టుగా ఉంది. ఈ సూర్యోదయం ఎంత అద్భుతంగా ఉంది. మనకు కొన్ని అడుగుల ముందు ఉదయిస్తున్నట్టుగా. ఓహ్, సూర్యాస్తమయం కూడా ఇక్కడే ఉండి తప్పక చూడాల్సిందే. బాగుంది. నువ్వు ఇక్కడ సూర్యాస్తమయం, తిరిగి రేపొద్దున సూర్యోదయం కూడా చూస్తూ ఉండు. ఈ లోపు మన కొలీగ్స్ అందరూ ఈ ఊరు దాటేస్తారు. సరే సరే, ఏదో జోక్గా అన్నానులే. మీ జోక్ సరే గాని అవతల మన వాళ్ళు మన గురించి వెయిట్ చేస్తుంటారు. వెళ్దాం పదండి. అలాగే అలాగే పదండి. ఇదిగో అబ్బాయిలు, అబ్బాయిలు. ఎవరో పిలుస్తున్నట్టున్నారు. పైగా ఇక్కడ తెలుగులో. నేనే బాబు, నేను తెలుగువాణ్ణే. మీరు తెలుగువారేనా? చెప్పండి సార్. మీకింతకీ ఇక్కడ బాగా నచ్చిందేమిటి? ఈ సముద్రం, అదిగో ఆ వివేకానంద రాక్ మెమోరియల్. మీకు వివేకానంద గురించి తెలుసా? ఎందుకు తెలియదండి? భారతీయ సంస్కృతి రక్షణకు కంకణం కట్టుకున్న మహానుభావుడు కదా ఆయన. సరిగ్గా చెప్పావు. మరి అంతటి మహానుభావునికి స్ఫూర్తినిచ్చిన వారి గురువు ఎవరో మీకు తెలిసే ఉంటుందే. వివేకానందుని గురువు
వివేకానందుల గురువు నీకు తెలుసా సునీత? అబ్బే నాకు తెలీదే. ఆ తెలియదన్నమాట. శ్రీ రామకృష్ణ పరమహంస. అరెరే, ఈ విషయం కూడా గుర్తురాలేదే. మీకు ఆ మహానుభావుని గురించి ఏమైనా తెలుసా? తెలీదే. సరే, ఆ విషయం అలా ఉంచండి. ముందు దీనికి సమాధానం చెప్పండి. ఉదాహరణకు, ప్రతి సంవత్సరం కాలేజీలో సిలబస్ ఇస్తారు కదా, దాన్ని విద్యార్థులు సంవత్సర ఆరంభంలో చూస్తారా లేక సంవత్సరం చివరి రోజుల్లో చూస్తారా? అదేంటండి అలా అడుగుతున్నారు? సంవత్సరం మొదట్లో చూస్తేనే కదా అసలు విద్యార్థులు చదవలసిందేమిటి, చేయవలసిందేమిటి తెలిసేది. పైగా దానికి కావాల్సిన పుస్తకాలు కొనుక్కోవడం, నోట్స్ తయారు చేసుకోవడం మొదలైనవన్నీ చేయగలిగేది. టైం అలా గడిచిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకుని చేసేదేముంది సార్? అవును కదా నాయన. మరి అదే విధంగా జీవితానికి సంబంధించిన సిలబస్ కూడా మనము జీవితారంభంలోనే కదా తెలుసుకోవలసింది. సనాతన ధర్మాన్ని తెలియజేసే వేదాలు, శాస్త్రాలు మన జీవితానికి సిలబస్ వంటివి. ఆ విషయాలని అర్థం చేసుకుని ఆచరించి జీవిత పరమార్థాన్ని సాధించడమేగాక ఎందరికో మార్గదర్శకత్వం వహించిన రామకృష్ణుని జీవితం గురించి కూడా తెలుసుకోవడం యువతగా మీ బాధ్యత. నిజమే, అంత గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోకపోవడం సిగ్గుగా అనిపిస్తుంది. మరి వారి గురించి వివరంగా? తప్పకుండా. అయితే ముందు మీకు ఆ రామకృష్ణుని జీవితం గురించిన విషయాలు తెలియజేస్తాను, వినండి. గత శతాబ్దారంభంలో పాశ్చాత్య నాగరికత భారతదేశాన్ని ఆక్రమింపసాగింది. పాశ్చాత్యులు భారత జాతి నీచజాతి అనియు, భారతీయులు క్రియాశూన్యులనియు, సనాతన ధర్మతత్వములు అర్ధరహిత ప్రలాపాలని నిర్ధారించసాగారు. మన భారత జాతీయతే అంతరిస్తున్నట్టు కనిపించసాగింది. అలాంటి సమయంలో 1836వ సంవత్సరంలో వంగదేశంలో కామార్పకూర్ అనే మారుమూల గ్రామంలోని బ్రాహ్మణ వంశమున పేద దంపతులకు రామకృష్ణుడు జన్మించాడు. అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. మానుష రూపం దైవ స్వరూపం, మానుష రూపం దైవ స్వరూపం. తిమిరహంస భామే పరమహంస దీపం, తిమిరహంస భామే పరమహంస దీపం, మానుష రూపం దైవ స్వరూపం. చిన్నతనం నుంచి అతని జీవితం అపూర్వముగా ఉండేది. పాఠశాలలోని విద్యాభ్యాసం మీద అతనికి మక్కువ ఉండేది కాదు. ఎందువలన అని పండితులు ప్రశ్నించగా అతను, ఈ చదువులు కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి. అసలు జీవితం ఏమిటి, దాని లక్ష్యం ఏమిటి, ఈ సృష్టి ఏమిటి, అసలు దేవుడంటే ఎవరు, అతన్ని దర్శించుట ఎలా, వీటన్నిటికీ సంబంధించిన జ్ఞానము మాత్రమే నాకు కావాలి అని సమాధానం చెప్పేవాడు. త్యాగమున రఘురాముడివైనావు, భవహర పరిమాణమున మహదేవుడివే నీవు, అమ్మనే లాలించి పూజించిన స్వామి. తన 20వ ఏడులో గదాధరుడి సోదరుడు మరణించడంతో అతని స్థానంలో ఒక కాళికాలయంలో అర్చకుడయ్యాడు. అఖండ భక్తితో కాళికాదేవిని అతడు అనుదినము అర్చించేవాడు. విశ్వనాథే వసంధం దుఃఖితాగ్ని
అగ్నివర్ణాన్ తపసాజ్వలంతేయం వైరోచనీం కర్మ ఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. జగజ్జననిని ప్రత్యక్షముగా చూడాలన్నదే అతని తీవ్రమైన వాంఛ. ఆమె రూపము తప్ప మరో రూపాన్ని అతడు చూడలేడు. ఆమె గురించిన ప్రసంగము తప్ప మరో ధ్యాస లేదు. ఇలా ఎన్నో రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి. పగలు గడిచి సాయంకాలం అవడంతోనే అతడు మరింత దుఃఖిస్తూ, ఈ అల్ప జీవితంలో మరి ఒక దినము గడిచినది తల్లీ, నీవింకను కరుణించలేదు అని విలపించేవాడు. చివరికి అతనికి ఆలయమున సేవ చేయటం అసాధ్యమైపోయింది. ఆలయమును విడిచి సమీపంలో ఉన్న చిట్టడవిలోకి వెళ్లి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడు సూర్యోదయమైందో ఎప్పుడు సూర్యాస్తమయమైందో అతనికి తెలియనే లేదు. అప్పుడు అద్భుతమైన దివ్య దర్శనం అతనికి కలిగింది. అతడు ఆరాధించిన జగన్మాతే ప్రత్యక్షమై అతనికి తత్వోపదేశం చేసింది. నవోన్మేషశాలిని నవనీత హృదయిని నవదుర్గారూపిణి పాలయ మాం నవశక్తికారిణి పాహి మాం. నవోన్మేషశాలిని నవనీత హృదయిని నవదుర్గారూపిణి పాలయ మాం నవశక్తికారిణి పాహి మాం. అతని అసాధారణ ప్రవర్తనను చూచి ప్రజలు అతనికి మతిపోయినదని భావించారు. బంధువులు అతనికి పెళ్లి చేస్తే మనస్థైర్యం కలుగుతుందని భావించి శారదాదేవి అనే బాలికతో వివాహం జరిపారు. కాని అతను ఏమాత్రమూ మారలేదు. అతని ధర్మపత్ని అయిన శారదాదేవి మెల్లమెల్లగా తన భర్త ఆశయాలను సంపూర్ణంగా గ్రహించి అతని శిష్యురాలిగా మారి ఆరాధించసాగింది. రామకృష్ణుడు కోరికల్ని పూర్తిగా త్యజించినవాడు, అహంకారాన్ని భస్మీపటలం చేసినవాడు. ఆయన ఎంత గొప్పవాడంటే ఒకసారి శిష్యుడైన వివేకానందుడు గురువును పరీక్షించదలచి రామకృష్ణుడు నిద్రించే పక్క కింద ఒక నాణెం పెట్టాడు. రామకృష్ణుడు ఆ పక్క మీద పడుకొని వెంటనే తడాలున లేచి వణకసాగాడు. ఆయన కాంచన జయం అలాంటిది. రామకృష్ణునికి ఇద్దరు గురువులు ఉండేవారు. ఒకరు భైరవి బ్రాహ్మణి అని మహాయోగిని. ఆమె అతనికి తాంత్రిక రహస్యాలు అన్నీ తెలియజేసింది. మరో గురువు తోతాపురి అనే యతీంద్రుడు. రామకృష్ణుడు అన్న నామము ఆయనకిచ్చింది వారి గురుజనులే. గౌరీ పండితుడు, పద్మలోచనుడు, వైష్ణవ చరణుడు, కేశవచంద్రసేనుడు, బ్రహ్మానందుడు, వివేకానందుడు మొదలైన వారు ఆయన ముఖ్య శిష్యులు. తన శిష్యులందరి ద్వారా సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠింపచేయడానికి ప్రయత్నించారు. భారతదేశానికి తిరిగి తన పూర్వ వైభవం చేకూర్చడానికి తన వంతు కృషి చేశారు. నిదురించిన మా హృదిలో ధర్మ శంఖమోదగా అలుపులేని మాగళమున వేద గీతి నింపగా. నిదురించిన మా హృదిలో ధర్మ శంఖమోదగా అలుపులేని మాగళమున వేద గీతి నింపగా. ధర్మధ్వజం మెత్తినాము ధర్మవీరుడైనాము ధర్మవీరుడైనాము. కర్మభూమి కలత బాపి కర్తవ్యం సాధినాము పద పదమన్నాము పదం కలిపి నడిచాము పదం కలిపి నడిచాము. కాగడాలు వెలిగించి
కదలి రమ్మన్నావు కదలి రమ్మన్నావు. ఇది నాయనలారా రామకృష్ణుని సంక్షిప్త జీవిత గాథ. ఆ ఎంత అద్భుతంగా ఉంది ఈ రామకృష్ణ పరమహంస దివ్య జీవిత చరిత్ర. ఆయన బోధనలను మచ్చుకకు కొన్ని మాకు తెలియజేయగలరా? తప్పకుండా. వారి బోధనలు అమృతధారలు నాయన. గురుదేవా, భగవంతుడు సాకారుడా నిరాకారుడా? రెండూ సత్యమే నాయనా. మనకు ఏదో ఒకదాని మీద విశ్వాసం ఉంటే చాలు. కానీ కేవలం ఇదే సత్యం, మిగిలినవన్నీ మిథ్య అని తలంపరాదు. సాకారం ఎట్లు సత్యము, నిరాకారమును అట్లే సత్యము. గురుదేవా, నా స్నేహితుడు ఒకడు అవతారంను ఒప్పుకునట్లేదు. ఇంతకీ సత్యమా అసత్యమా? నాయన, దేవుడు అవతారం ఎత్తగలడు అని వాని సైన్సు పుస్తకాలలో వ్రాసలేదని నమ్ముటలేదా ఏమిటి? ఒక కథ చెప్పెదను వినుము. ఒకడు తన స్నేహితుని వద్దకు వచ్చి, చూడబోయ్, ఆ వీధిలో ఫలానా వాని ఇల్లు పాపము కూలిపోయింది, చూచి వచ్చి తిని అనెను. స్నేహితుడు బాగా ఆంగ్లం చదువుకున్నవాడు. అందుచేత అతడు వానితో, ఆగబోయ్, వార్తాపత్రిక చూడని అని వార్తాపత్రికంతా వెతికినాడు. ఇల్లు కూలిన విషయము వార్తాపత్రికలో వ్రాయబడలేదు. అప్పుడతడు స్నేహితుడితో, పోవోయ్, నీ మాట నమ్మను. వార్తాపత్రికలో వ్రాయనిదే ఎలా నమ్మమంటావు? అది అబద్ధమే సుమా అనెను. ఇది నేటి పరిస్థితి నాయన. సైన్సు యొక్క పరిధి ఈ సృష్టి మొత్తంతో పోల్చి చూస్తే అతి స్వల్పం. దాని పరిధిలో లేనివన్నీ అబద్ధాలు అనడం లేదా మూఢనమ్మకాలు అనడం సరికాదు. దేవుడు అవతారాలెత్తుతాడు. సరళ స్వభావం లేకుంటే భగవంతునిపై విశ్వాసం కలుగదు. విశ్వాసం ఎంతగా ఎక్కువైతే జ్ఞానం కూడా అంతగా వృద్ధి చెందుతుంది. గురువుగారు, నాకు ఎంత ప్రయత్నించినా భగవంతునిపై ప్రేమ కలుగుటలేదు. దీనికోసం నేనేం చేయాలి? భగవన్నామంపై అభిరుచి నాయన. రుచిని కలిగించుకోవలసిందే. అదెట్లనగా, జ్వరం వస్తే నోటి రుచే పోతుంది, ఏమి తినటానికి సహించదు. అలాగని ఆహారం పూర్తిగా వదిలివేయరాదు కదా. ఏదో సహించకపోయినా బలవంతంగానైనా రోజూ కొద్ది కొద్దిగా ఆహారం తినిపించాలి. లేకుంటే అతడు బాగుపడ్డం ఎలా? ఒంట్లో శక్తి కలిగేది ఎలా? అలాగే నీకు నచ్చకపోయినా మొదట బలవంతంగా ఏదో ఒక నామం స్మరించాలి. శివుడో కృష్ణుడో ఏదో ఒక నామం స్మరణ చేస్తూ ఉండు. నామస్మరణ ద్వారా మెల్లమెల్లగా భగవద్భక్తి అనురాగం వృద్ధి అవుతాయి. భగవన్నామంపై రుచి కలుగుతుంది. మెల్లగా వికారం తగ్గుతుంది. భగవంతుని కృపచే ఆనందం కలుగుతుంది. గురుదేవా, మొన్న ఒకరోజు మా మధ్య విగ్రహారాధన గురించి చర్చ వచ్చింది. ఇంతకీ విగ్రహారాధన మంచిదంటారా కాదంటారా? విగ్రహారాధనలో దోషమే ఉంది నాయనా. వేదాంతంలో కూడా అస్థి భాతి ప్రియం ఇవి ఉన్న చోటనే అతడు ప్రకాశిస్తాడని చెప్పబడి ఉంది. ఇంకో విషయం ఇక్కడ గమనించాలి. చిన్న పాపలు బొమ్మలతో ఎంతకాలం ఆడుకుంటారు? పెద్దవుతున్న కొద్దీ వారికి అవసరం ఉండదు. అలాగే భగవద్దర్శనం అయ్యాక విగ్రహారాధన చేయనవసరం లేదు. అనురాగం కలిగితే భగవల్లాభం చేకూరుతుంది. వ్యాకులత అవసరం. ఎక్కువగా ఆరాటపడితే మనస్సంతా భగవంతుడిలో ఐక్యమవుతుంది. దీనికి ఒక కథ చెబుతాను విను. ఒకానొక బ్రాహ్మడి ఇంటిలో నిత్యం దేవతార్చన జరిగేది. ఒకరోజు పూజ అయ్యాక అత్యవసరంగా ఆ బ్రాహ్మడు పొరుగురు వెళ్లవలసి వచ్చింది. అప్పుడు ఆ బ్రాహ్మడు కొడుకుని పిలిచి, నాయనా, పని మీద బయటకు వెళుతున్నాను, ఈ రోజుకి నువ్వు దేవుడికి నైవేద్యం సమర్పించు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ బాలుడు సరైన వేళకు పీట వేసి నీళ్లు పెట్టి పళ్లల్లో నైవేద్యం చక్కగా అమర్చి పూజా మందిరంలోకి తెచ్చి దేవుడి ముందు పెట్టి మెదలకుండా కూర్చున్నాడు.
దేవుడు వచ్చి పీట మీద కూర్చుని తినిపోతాడనే ఆ బాలుడు అనుకుంటూ ఉన్నాడు. కానీ ఎంతసేపటికి ఆ దేవుడు రాలేదు. ఇక ఓపిక పట్టలేక, దేవుడా వచ్చి తిని వెళ్ళు, నేనిక కూర్చోలేకపోతున్నాను అంటూ ఎంతోసేపు బ్రతిమలాడుకున్నాడు ఆ బాలుడు. పాపం దేవుడు మారు పలకలేదు. ఇంకేమాత్రం ఓపిక పట్టలేక ఆ బాలుడు, ఓ దేవుడా, మా నాన్నగారు నీకు నైవేద్యం పెట్టమని చెప్పి వెళ్లారు, నేను పెట్టిన నైవేద్యం నువ్వు ఎందుకు తినడం లేదు అంటూ ఏడవసాగాడు. ఆ తర్వాత భగవంతుడు నవ్వుతూ వచ్చి ఆ నైవేద్యాన్నంతా తిని వెళ్ళిపోయాడు. ఆ తరువాత బాలుడు సంతృప్తిగా పూజా మందిరంలో నుంచి బయటకు రాగానే ఇంటి వాళ్ళు కనబడ్డారు. ప్రసాదం పెట్టమన్నారు. ప్రసాదం ఏం మిగల్లేదు, దేవుడే అంతా తిని వెళ్ళిపోయాడని ఆ బాలుడు చెబితే ఇంట్లో వాళ్ళు పూజ గదిలోకి వచ్చి చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆహా, ఏమి అద్భుతం! గురువర్య, ఇంకో చిన్న సందేహం. ఈశ్వరుని పొందాలంటే తప్పనిసరిగా సన్యసించాలా? గృహస్థులకు ఇది సాధ్యం కాదా? అటువంటిదేమీ లేదు నాయన. సంసారం చేయడంలో దోషం ఏమీ లేదు. కానీ మనస్సుని ఈశ్వరుని వైపు ఉంచాలి. ఒక చేత్తో కర్మ చేయాలి, ఇంకో చేత్తో ఈశ్వరుని పట్టుకునే ఉండాలి. పని పూర్తి అయిన పిదప 2 చేతులతోనూ భగవంతుణ్ణి పట్టుకోవాలి, అంతే. గురుదేవా, కొందరు సాధువులు అలౌకిక శక్తుల్ని ప్రదర్శిస్తారు కదా, ఈ సిద్ధులు ఎట్లు కలుగుతాయి? నాయన, ఈ సిద్ధులు కలగడం అనేటువంటిది ఒక అపూర్వమైన విషయం అయినప్పటికీ ఈ సిద్ధులు కోరుతూ సాధనం చేసేవాళ్లు నిమ్న శ్రేణికి చెందినటువంటి సాధకులు. వాళ్ళు సాధనలు చేసి నీటిపై నడవడం, దూర ప్రదేశాల్లోని మాటలు వినగలగడం, ఏవో వస్తువులు మంత్రశక్తితో సృష్టించడం మొదలైన శక్తులు సంపాదిస్తారు. కానీ వీటి ద్వారా భగవంతుణ్ణి పొందలేరు. దీనికోసం ఒక దృష్టాంతం చెబుతాను విను. ఇలాగే సాధన చేస్తూ ఉన్న ఒకానొక సాధువుకు అష్టసిద్ధులు లభ్యమయ్యాయి. అందువల్ల అతడు చాలా అహంకారపడేవాడు, కానీ మంచి మనస్సున్నవాడు. అందుచేత భగవంతుడు అతనికి బుద్ధి చెప్పదలచి ఒక సాధువు వేషంలో వచ్చి, స్వామి, మీకు అష్టసిద్ధులు లభ్యమయ్యాయని విన్నాం అన్నాడు. అంతటా మన సిద్ధయ్య సాధువుని చాలా గౌరవించాడు. ఆ సమయంలో ఒక ఏనుగు ఆ దారిలో వెళుతూ ఉండడం చూసి ఈ నకిలీ సాధువు, స్వామి, మీరు ఆ ఏనుగును చంపగలరా అన్నాడు. ఓ, అదెంత పని అంటూ ఈ సిద్ధుడు తన మంత్రశక్తితో అంత పని చేశాడు. నకిలీ సాధువు ఆ సిద్ధుణ్ణి ఎంతో మెచ్చుకున్నాడు. మన సిద్ధయ్య గారు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఆ నకిలీ సాధువు మళ్ళీ, మీరు ఆ ఏనుగుని బ్రతికించగలరా అన్నాడు. క్షణాల మీద అదెంత పని అంటూ ఆ పని కూడా చేశాడు సిద్ధయ్య. అప్పుడు ఆ నకిలీ సాధువు అన్నాడు, ఆహా, ఏం శక్తి! కానీ సాధువు గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ ఏనుగును మీరు చంపగలిగారు, మళ్ళీ బ్రతికించగలిగారు కూడా. దీనివల్ల మీకేమైనా ఉన్నతి కలిగిందా? భగవంతుణ్ణి చూడగలిగారా అని పలికి అంతర్ధానమయ్యాడు. ఆ పలుకులతో సాధువుకు జ్ఞానోదయమైంది. ధర్మ మార్గం ఎంతో సూక్ష్మమైంది. లేశమైన కోరిక ఉన్నా సరే భగవంతుణ్ణి పొందలేం మనం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. స్వామి, నేడు ఎందరో సాధువులు, గురువులు సద్గురువులమని చెప్పుకుంటున్నారు కదా, వారిని గురించి మీ అభిప్రాయం? మంచి సందేహం నాయన. అసలైన గురువులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. మిగిలిన వారి విధానం ఎటువంటిది అంటే, ఒక్కడికి మాత్రమే సరిపోయే అన్నం ఉన్నప్పుడు 100 మందిని విందుకు పిలవడం వంటివి. అణు మాత్రమైన ఆత్మానుభవం ఉన్నదో లేదో కానీ
మహాధర్మోపదేశాలుగా వాళ్ళు నటిస్తూ ఉంటారు. అటువంటి గురు శిష్యుల పరిస్థితి ఎటువంటిదంటే కప్పను పట్టుకున్న బురదపాము వంటిది. అది దాన్ని మింగలేదు, విడువలేదు. రెండింటి బాధ దాదాపు సరిసమానం. అనర్హుణ్ణి ఆశ్రయించినటువంటి శిష్యుడు కూడా ఎన్నడూ తరించలేడు. గురువర్య, కొందరికి ఒక్క ముహూర్త కాలంలోనే సిద్ధి కలుగుతుంది, మరికొందరికి ఎంత శ్రమపడ్డా కలగదు. అదెలాగో కొంచెం తెలియజేస్తారా? జన్మ జన్మాంతర పుణ్యఫల కర్మానుసారమే అది సిద్ధిస్తుంది నాయన. కానీ హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడిందని లోకులు అపోహపడుతూ ఉంటారు. ఒకడు కాస్త కళ్ళు తాగాడట, దానితోటే మత్తెక్కి పడిపోతూ ఉన్నాడు. అక్కడున్న వాళ్ళు ఇదేమిటి కొన్ని చుక్కలకే ఇలా తూలిపోతున్నాడే అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అది చూసి అక్కడున్న ఇంకో వ్యక్తి ఇలా అన్నాడు, అది కాదండి సంగతి, ఇతడు రాత్రంతా తాగుతూనే ఉన్నాడండి అన్నాడు. అర్థమైందా నాయన? గురుదేవా, భగవద్ దర్శనం కావాలంటే శాస్త్రజ్ఞానం యొక్క అవసరం ఎంతవరకు ఉంది? శాస్త్రజ్ఞానం అవసరమే నాయన, కానీ శాస్త్రాలు చదివినంత మాత్రాన ఈశ్వర దర్శనం అవుతుందా? ఏదైనా మన అంతరంగంలో వెతకాలి, సాధన చేయాలి, లేకుంటే వాని అంతం తెలుసుకోలేవు. అతి దీనుడవై భగవత్ సాక్షాత్కారం కోసం మొరపెట్టుకోవాలి. అప్పుడే అతడు నీపై కనికరించి దయ చూపుతాడు. గురువర్య, నిన్న వచ్చిన పెద్ద మనిషి అతని కొడుకు పెద్దవాడైన పిమ్మట వానికి పెళ్లి చేసి కుటుంబమును వానికి అప్పగించి అటు పిమ్మట తాను సాధన చేయదునని చెప్పుచున్నాడు. ఆ పక్షమున భగవద్భక్తి సాధన చేయుటకు అతనికి ఎన్నడూ అవకాశం చిక్కనే చిక్కదు. ఎందువల్లనంటే, నేను సన్యాసిస్తే నా కొడుకు బాధపడతాడు, వాడికి ఒక కొడుకు పుట్టనుండు, ఆ మనువుని పెళ్లి చూడవద్దా అంటూ ఉంటాడు. ఈ విధంగా అతని గొంతెమ్మ కోరికలకు అంతమే ఉండదు. అసలు జీవితం యొక్క లక్ష్యం తెలుసుకొనడమే ఎంతో కష్టం. అటువంటిది ఆ లక్ష్యం ఏమిటో తెలిసిన తరువాత వెంటనే దానికి అనుగుణంగా జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఏదో అదృష్టవశాత్తు జీవిత లక్ష్యం తెలిసిన పిమ్మట కూడా ఏదో నెపంతో దాన్ని నిర్లక్ష్యం చేస్తే వాడంత దురదృష్టవంతుడు మరొకడున్నాడు. హరతి నిమేషాన్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం. ఇవి నాయన ఆ మహాశయుని బోధనల్లోని కొన్ని మచ్చుతునకలు. ఆహా, ఎంత అద్భుతమైన ఉపదేశాలు! కొందరికి రామకృష్ణుడు కేవలం ఆధ్యాత్మిక జీవితం గురించి మాత్రమే ఉపదేశించాడని, సంఘ సంస్కరణకు గాని దేశోద్ధారణకు గాని ఎటువంటి కృషి చేయలేదని అపోహలు ఉన్నాయి. కానీ అవి సత్యదూరమైనవి. రామకృష్ణులు తన సర్వశక్తులు వివేకానందునికి ధారపోసి అతని ద్వారా సనాతన ధర్మాన్ని మన భారతదేశంలోనే కాక ఎన్నో ఇతర దేశాల్లో కూడా చాటింపచేశారు. దేశోద్ధారణకై ఆ గురు శిష్యులు చేసిన కృషి అనన్య సామాన్యం. వివేకానందుడు తన గురుదేవుల గురించి ఓ సందర్భంలో ఇలా వ్యాఖ్యానించాడు. అతడు ఆధ్యాత్మిక సాగరం. అతని ఆశయాలు అనంతాలు. బ్రహ్మ జ్ఞానానికైనా పరిమితి కనుక్కోవచ్చు, కానీ అగాధమైన మా గురుదేవుని మనస్తత్వం మాత్రం ఇలాంటిదని నిర్ణయింపలేం. ఆ మహాత్ముల కరుణా కటాక్ష వీక్షణం ఒక్కటి ప్రసరించిన చాలు, 1,00,000 వివేకానందులు అర నిమిషంలో బయలుదేరుతారు. విన్నారా రామకృష్ణుని గొప్పతనం ఎలాంటిదో? ఇక బయలుదేరండి నాయన, చాలా సమయమైంది.
అధఃపతనమవుతున్న భారతదేశ పరిరక్షణ మీలాంటి యువత భుజస్కంధాల మీదే ఉందన్న విషయం ఎప్పటికీ మరువవద్దు. మరి గుర్తుంచుకుంటారు కదా? తప్పకుండానండి. చాలా థ్యాంక్స్ అండి. ఉంటామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మంచిది నాయనా. దైవం మానుష రూపేణ ప్రత్యేక రూపకం మీరెంతవరకు విన్నారు. రచన శ్రీ వి జగదీశ్వరరావు. ఇందులో సర్వశ్రీ జగర్లపూడి శాస్త్రి, కె వెంకటకృష్ణ, ఎన్ సుధాకర్ రెడ్డి, ఎస్ రామ్ గోపాల్, ఎస్ నరసింహారావు, శ్రీమతి వి రూత్ కెరోల్ పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.